వచ్చి ఏమైంది వాపొచ్చింది. ప్రోస్టేట్ వాపొచ్చింది. ఎన్‌లార్జ్డ్ ప్రోస్టేట్ దాంట్లో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫ్రెండ్స్. ఎన్‌లార్జ్డ్ ప్రోస్టేట్‌కి ప్రపంచంలో ట్రీట్మెంట్ లేదు. కానీ మన దగ్గర ఉంది. సో హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, కామన్ కోల్డ్, డయాబెటిస్, సర్టెన్ క్యాన్సర్స్, హార్ట్ డిసీజ్, ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్ సచ్ యాస్ రింగ్ వోర్మ్, ఆ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ టిక్ బైట్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎన్‌లార్జ్డ్ కోల్డ్ ఇలాంటి పరిస్థితిలో క్యాప్సూల్ ఒమేగా ద్వారా గార్లిక్ సాయం చేస్తుంది. తర్వాత ఇంకేమి సాయం చేస్తుంది మన క్యాప్సూల్ ఒమేగా రిచ్? క్యాప్సూల్ ఒమేగా రిచ్ ద్వారా ఒమేగా 3 డ డిప్రెషన్ డిప్రెషన్‌ని పోరాడడానికి సాయం చేస్తుంది. డిప్రెషన్ అంటే నిరాశ. ఓకే. డిప్రెషన్, నిరాశ అండ్ యాంక్సైటీ. యాంక్సైటీ అంటే ఎప్పుడు ఆలోచనలు, టెన్షన్, స్ట్రెస్‌లనే ఒత్తిడిలోనే ఉంటారు. ఇది ఎప్పుడు చేయాలా? ఇది ఎప్పుడు అవుతుంది? అది ఎప్పుడు అవుతుంది? ఇది కాకపోతే ఏం చేయాలా? ఇలా నష్టం అయిపోతే అలాంటి కంగారులోనే ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాంక్సైటీ కంగారు. ఓకే. సో క్యాప్సూల్ ఒమేగా రిచ్ ద్వారా ఒమేగా 3 డిప్రెషన్ అంటే నిరాశని పోరాడుతూ డిప్రెషన్‌ని నార్మల్ చేస్తుంది. యాంక్సైటీ అంటే కంగారు పడే ఒక ఒక అలవాటు అది. ఓకే. యాంక్సైటీని కూడా నార్మల్ చేస్తుంది. మన కంటి ఆరోగ్యం, మన మెదడు ఆరోగ్యం ప్లస్ మ పె ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఖండితంగా ఫ్రెండ్స్ ఎప్పుడు తెలుస్తుందో అప్పటి నుంచి ఖండితంగా క్యాప్సూల్ ఒమేగా రిచ్ వాడాల. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్‌లో క్యాప్సూల్ ఒమేగా రిచ్ వాడితే ఏం లాభం అవుతుంది? పిల్లు పె కడుపులో ఉండే పిల్లలు మెదడు పెరుగుదల, ప్లస్ ఆరోగ్యము, ఓకే. కంటి పెరుగుదల, ప్లస్ పూర్తి శరీరానికి ఈ క్యాప్సూల్ ఒమేగా రిచ్ ప్రెగ్నెంట్ లేడీస్‌లో కడుపులో ఉండే పిల్లల ఆరోగ్యానికి అవసరం. ఫస్ట్ వచ్చి మెయిన్ ఏం తెలుసునా? పిల్లల మెదడు ఆరోగ్యానికి అవసరం చాలా ముఖ్యం ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. తర్వాత కంటి ఆరోగ్యం బాగా కంటి వచ్చి బాగా నార్మల్‌గా పెరగల్ల. థట్ ఈస్ వై నార్మల్ గ్రోత్ కోసరం ఓకే. ప్రెగ్నెంట్ లేడీస్ ఖండితంగా ఎంత జల్దీ వాళ్ళు స్టార్ట్ చేస్తారో అంత మంచిది. సో, ప్రెగ్నెంట్ లేడీస్‌లో కూడా క్యాప్సూల్ ఒమేగా రిచ్ మనం ఇవ్వచ్చు. కంటి ఆరోగ్యంలో ఇవ్వచ్చు. డిప్రెషన్, యాంక్సైటీలో ఇవ్వచ్చు. అండ్ మన గుండెల రోగాలు ఇవ్వచ్చు. తర్వాత బ్లడ్ క్లాట్ అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? ఈ రక్తం వచ్చి గట్టిగా అయిపోయి ఏమవుతుంది? ఆ గట్టిగా అయిన క్లంప్ వచ్చి బ్లడ్ క్లాట్ వచ్చి అది అలానే రక్త నరాల్లో ఆహ్, ప పోతూ ఏమవుతుంది? బ్లాకేజ్ చేసేస్తుంది. సో, క్లాట్ వల్ల అయ్యే బ్లాకేజ్ వేరే అండ్ కొవ్వు వల్ల బ్లాకేజ్ వేరే. అంటే కొలెస్ట్రాల్ బ్లాకేజ్ వేరే, బ్లడ్ క్లాట్ బ్లాకేజ్ వేరే. సో, ఇది ఇప్పుడేమో చెప్తున్నారు బ్లడ్ క్లాట్ బ్లాకేజ్‌ని కాకుండా ఇలాంటి క్లాట్సే కాకుండా చూస్తుంది. క్లాట్సే కాకపోతే బ్లడ్ బ్లాకేజ్ అంటే బ్లాకేజే అవ్వదు. అలాంటి బ్లడ్ క్లాట్స్‌ని కూడా కాకుండా చూస్తుంది ఒమేగా రిచ్. సో, తర్వాత ఫ్రెండ్స్ మన ఏమంటారు ఈ కొవ్వు నుంచి తయారయ్యే బ్లాకేజ్. ఇప్పుడు ఏం చేసాము బ్లడ్ క్లాట్ నుంచి అయ్యే బ్లాకేజ్‌ని కూడా సరిచేస్తుంది. అండ్ ప్లాక్ అంటే ఏమి ఫ్రెండ్స్? ప్లాక్ అంటే ఏమంటారు ఈ రక్త నరాల్లో కొవ్వు నుంచి బ్లాకేజ్ అవుతుంది కదా! దాన్ని ప్లాక్ అంటారు. అలాంటి కొవ్వు నుంచి రక్త నరాల్లో ఆ బ్లాకేజ్ చేసే కొవ్వుని క్లియర్ చేస్తూ బ్లా ఈ నరాల్ని క్లియర్‌గా పెడుతూ నరాలు క్లియర్‌గా ఉంటే ఈ రక్తం వచ్చి నార్మల్‌గా ఫ్లో అవుతా ఉంటుంది. అండ్ థట్ ఈస్ వై ఒమేగా రిచ్‌ని వచ్చి మనము ఈ కొవ్వు ద్వారా అయ్యే బ్లాకేజ్ అంటే కొలెస్ట్రాల్ బ్లాకేజ్‌ని కూడా కాకుండా చేస్తుంది. అలా కొలెస్ట్రాల్ బ్లాకేజ్ ఉంటే కూడా ఆ కొలెస్ట్రాల్‌ని నార్మల్ కొలెస్ట్రాల్‌ని తీసేసి బ్లాకేజ్‌ని తీసేసి బ్లడ్ ఫ్లోని నార్మల్ చేస్తుంది. తర్వాత కొన్ని ఏడీహెచ్‌డీ పిల్లలుంటాయి. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనే పిల్లలుంటారు. ఏడీహెచ్‌డీ అలాంటి పిల్లలు కూడా మనం క్యాప్సూల్ లివరేజ్ వాడించొచ్చు. తర్వాత మహిళల్లో వచ్చి ఈ నలసరులు నొప్పి ఉంటుంది గదా! కడుపు నొప్పి. నలసరుల నొప్పిని తగ్గించక సాయం చేస్తుంది క్యాప్సూల్ ఒమేగా రిచ్. అండ్ మంచి నిద్రకు అవసరం. ఎవరెవరికి నిద్ర రావట్లేదు. నైటు పనుకుంటే నిద్ర రావట్లేదు. అలాంటి నిద్ర తక్కువ ఉన్న జనాలకి మంచి నిద్ర కోసం సాయం చేస్తుంది క్యాప్సూల్ ఒమేగా రిచ్. సో, క్యాప్సూల్ ఒమేగా రిచ్ వచ్చి మన జీర్ణం ప్రక్రియలో మెటబాలిక్ ప్రక్రియని నార్మల్ చేస్తుంది. క్యాప్సూల్ ఒమేగా రిచ్ వచ్చి వాపుని తగ్గిస్తుంది. క్యాప్సూల్ ఒమేగా రిచ్ వచ్చి మన ఎముకల్ని బలం చేస్తూ మన కీళ్ళ ఆరోగ్యాన్ని నార్మల్ చేస్తుంది. ప్లస్ ఈ మర్చిపోయే మెదడు వ్యాధి అల్జైమర్స్‌లో సాయం చేస్తుంది. అండ్ మన మెంటల్ డిసార్డర్స్, బ్రెయిన్ డిసార్డర్స్, మెదడు సమస్యలు కూడా ఒక మంచి పోషకాహారంగా పనిచేస్తుంది క్యాప్సూల్ ఒమేగా రిచ్. తర్వాత సో, ఎక్కడెక్కడ వాడొచ్చు మనము క్యాప్సూల్ ఒమేగా రిచ్‌ని? బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్‌లో వాడొచ్చు. ఆర్టియల్ ఆర్టియల్ బ్లాకేజ్ అంటే రక్తనాళాల బ్లాకేజ్‌లో వాడొచ్చు. ఆర్టియల్ బ్లడ్ ప్రెషర్‌లో వాడొచ్చు. పెరిగే కొలెస్ట్రాల్‌ని తగ్గించే కోసం వాడవచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఒక జీర్ణ ప్రక్రియలో వాడొచ్చు. ఫ్యాటీ లివర్ వాడొచ్చు. పిత్తాశయంలో రాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్‌లో వాడొచ్చు. ఆస్తమా పేషెంట్‌లు మన కంట్ర గ న ఏమంటారు
ఈ బోన్స్, కీల్, ఓకే. ఎముకలు ఆరోగ్యానికి, స్పోర్ట్స్ పర్సన్, అథ్లెట్స్ వాడొచ్చు. ఉమెన్ హెల్త్, మహిళల ఆరోగ్యము, ప్లస్ మహిళల ఆరోగ్యంలో ఈ మెనోపాజ్ ఉంటుంది కదా! నల్లసరులు ఆగే ప్రక్రియ మెనోపాజ్. మెనోపాజ్ వల్ల అయ్యే డిప్రెషన్, మెనోపాజ్ వల్ల అయ్యే డిప్రెషన్‌లో వాడొచ్చు. కంటి ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, మన తల చర్మం ఉంది కదా! తల చర్మము, సోరియాసిస్, గాయం జల్దీగా సరిగా కావాలంటే యాంటీ ఏజింగ్, తర్వాత బైపోలార్ డిసార్డర్, మెదడు అంటే భ్రమంగా ఉంటారు కదా! కొన్ని జనాలు భ్రమంలో ఉంటారు కదా! అలాంటి ఆ భ్రమం సమస్య, మెదడులో భ్రమం సమస్యలో కూడా బైపోలార్ డిసార్డర్ అంటారు. దాంట్లో కూడా లాభంగా ఉంది. తర్వాత మంచి నిద్ర కోసరం కూడా సహాయం చేస్తుంది. క్యాప్సూల్ ఒమేగా రిచ్ డిప్రెషన్ నుంచి దూరం కావాలంటే సహాయం చేస్తుంది. అల్జైమర్స్ మాదిరి మర్చిపోయే వ్యాధిలో సహాయం చేస్తుంది. ప్రెగ్నెన్సీలో ఖండితంగా ఒమేగా రిచ్ వల్ల సెరెబ్రల్ పాల్సీ పిల్లోలు, ఆటిజం పిల్లోలు, ఏడీహెచ్‌డీ పిల్లోలు, గ్రోత్ రిటార్డేషన్ తల్లి కడుపులోనే సపోజ్ పిల్లోళ్ళు పెరుగుదల సరిగా లేదు. తల్లి సోనోగ్రఫీలో తల్లి కడుపులోనే పిల్లోళ్ళు పెరుగుదల సరిగా లేనప్పుడు ఒమేగా రిచ్, ఇమ్యూరిచ్ వాడించొచ్చు. తర్వాత మన మొగోళ్ళు ఉత్పత్తి ప్రక్రియ సమస్య. మగోళ్ళు మేల్ ఇన్‌ఫర్టిలిటీ అంటారు. మగోళ్ళు ఉత్పత్తి సమస్య, వెరికోజ్ వెయిన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇలాంటి 29 సమస్యలు క్యాప్సూల్ ఒమేగా రిచ్‌ని వాడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్యాప్సూల్ ఒమేగా రిచ్ సెషన్ ఇక్కడ ఆగుతుంది ఫ్రెండ్స్. ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. ఓకే. ఇంకా ఎన్నో సమస్యలు 30 ఓకే. బెస్ట్ కాంబినేషన్ హెంప్ విత్